ఎందుకంటే ఈ యొక్క శుక్రవారపు రోజున ప్రపంచ చరిత్రలో, విశ్వ చరిత్రలో మంచి జరిగినటువంటి దినం. అల్టిమేట్ గుడ్ లోకానికి వచ్చినటువంటి దినాన్ని బట్టి ఇది శుభ శుక్రవారం అని, గుడ్ ఫ్రైడేని చెప్పబడుతుంది. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో యేసు ప్రభు శిలువను, ఆయన శిలువలో పలికిన మాటలు మనం ధ్యానించడానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం సంవత్సరంలో ఈ గుడ్ ఫ్రైడే ఒక్కరోజే కాకుండా మన జీవితంలో ప్రతి దినం, ప్రతి క్షణం మనం శిలువను ధ్యానించాల్సిన అవసరం ఉంది. శిలువ మాటలను మనం నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం సంవత్సరానికి ఒకసారి మాత్రమే యేసు శిలువను, ఆయన మాటలను ధ్యానించినట్లయితే మనం నామకార్థ క్రైస్తవులుగా, ఆచార క్రైస్తవులుగా దేవుని దృష్టిలో మనం ఎంచబడతాం. కనుక యేసయ్య శిలువ మన నిరంతర ధ్యానాంశము. కీర్తనల గ్రంథం మొదటి కీర్తనలో చెప్పినట్టుగా 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు. పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని దివారాత్రాలు ఎలా ధ్యానించాలో, కొత్త నిబంధనలో మనందరం కూడా ఆ శిలువను, ఆ కల్వరి శిలువను, ఆ శిలువ ప్రేమను, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటల్ని మనం ధ్యానించవలసిన వారుగా ఉంటున్నాం. మరి ప్రత్యేకమైన సమయాన మరి నాకు ఏర్పాటు చేసినటువంటి ఆ మొదటి మాటను మరొకసారి చదువుకొని, మరి నాకు ఇచ్చినటువంటి 15 నిమిషాలలో మరి దేవుని మాటలలో ఉన్న అర్థము, పరమార్థం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, సకల ఆశీర్వాదాలకు, సకల దీవెనలకు నిలయుడా, సర్వకాల సర్వావస్థలలో మాకు తోడై ఉండి నమ్మకమైన వాడుగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భాన ప్రభు, ఆ ప్రపంచంలో నీ బిడ్డలు, నీ భక్తులు నీ సన్నిధానంలో చేరి నీ శిలువను, శిలువ శ్రమను, శిలువలో నువ్వు పలికిన అద్భుతమైన వాక్కులను ధ్యానించడానికి నాయన మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నేను స్తుతిస్తున్నాం. నువ్వు శిలువలో పలికిన ఈ మొదటి మాటను ఎత్తి నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. నీ చేతులని రొట్టెను మీరు విరిచి నీ శిష్యులకు ఇచ్చినట్లుగా నీ జీవాహారపు వాక్కు అనే రొట్టెను మా మధ్య విరిచి, పరిశుద్ధాత్మదేవ నాతో మాతో మీరు మాట్లాడమని, ఆనాడు శిలువలో పలికిన నీ మాటలు ఆ దొంగ హృదయాన్ని పగలగొట్టి మారు మనసు, రక్షణ కలిగించి నీ శిలువ ధ్యానము, నీ శిలువలోని ప్రేమ ఈ గుడ్ ఫ్రైడే దినాన ఇక్కడ చేరొచ్చిన మా అందరిలో నీ ఆత్మ కార్యము జరుపుటకు సహాయం చేయండి. మేము మరింత మేలు పొంది, దీవెన పొంది, ఆధ్యాత్మికంగా బలము నొంది మేము మా ఇళ్ళకి వెళ్ళడానికి సహాయం చేయండి. నీ సేవకుని శిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మతో అభిషేకించి నీ స్వరాన్ని మాకు వినబడచ్చేవని, పరమ బోధకుడువై, గురువులకు గురువై మా మధ్య దిగి వచ్చి నాతో మాతో మాట్లాడి మమ్మను వెలిగించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకున్నాం. యేసు ప్రభు అద్భుత నామంలో ఈ ప్రార్థన మనవి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ప్రభునందు పిల్లరా, చదవబడినటువంటి లేఖన భాగంలో ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినాన యేసు ప్రభు వారు పలికినటువంటి మొదటి మాట, శిలువలో యేసు పలికిన మొదటి మాటను మనం చదువుకున్నాం. ఇది మాట మాత్రముగా కాకుండా
ఇది ఒక ప్రార్థన అని కూడా మనం చూస్తున్నాం. శిలువలో యేసు ప్రభువారు తండ్రికి చేసినటువంటి ప్రార్థన, యేసు ప్రభువారు పలికిన ప్రతి పలుకు, ప్రతి మాట యోబు గ్రంథంలో చెప్పినట్టుగా ఒక గని లాంటిది. ఒక బంగారు గనిలో మనం తవ్వే కొలది బంగారం బయటపడుతుంది. కొన్ని వందల సంవత్సరాల తరబడి అది తవ్విన కొలది ఆ విలువైన పదార్థ బంగారం బయటకు వస్తూ ఉంది. అలాగే యేసు ప్రభువారు పలికిన మాటలు గత 2000 సంవత్సరాలుగా ఆయన భక్తులు, ఆయన దాసులు అందులో ఉన్న అర్థాన్ని, పరమార్థాన్ని తవ్వుతూ నూతన సంగతులను, సత్యాలను, మర్మాలను వెలికి తీస్తూ ఉన్నారు. అయినా యేసు ప్రభు యొక్క మాటల్లో ఉన్న ఆధ్యాత్మిక నిధి గని ఇంకా తరిగిపోలేదు. ఇంకా యేసు ప్రభు వారు ఆయన రెండవ రాకడికి 2000 ఏళ్ళు ఆలస్యమైన ఆయన మాటలలోని అర్థము, పరమార్థము ఇంకా మనం తవ్వుకోవాల్సి ఉంటుంది. అంత గొప్ప వాక్కులు పలికాడు యేసు ప్రభువారు. పిల్లల ఇది ప్రార్థన. ఇందులో నుండి మనం నేర్చుకున్నవి ఎన్నో ఉన్నాయి, అలాగే నేర్చుకోవాల్సినవి మరి ఎన్నో ఉన్నాయి. దేవుని వాక్యాన్ని గురించిన సత్యం ఏంటంటే, మనం డైమండ్, వజ్రాన్ని తీసుకుంటే అది బహుముఖము కలిగిన పదార్థం. ఎన్నో ముఖాలు ఉంటాయి ఆ యొక్క వజ్రానికి. అలాగే దేవుని వాక్యం కూడా వజ్రం లాంటిది. ఆయన ప్రతి పలుకు కూడా ఒక వజ్రం లాంటిది. ప్రతి మాటకు ఎన్నో ముఖాలు, ఎన్నో కోణాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల వేళలో నాకు ఇచ్చినటువంటి యొక్క పరిమిత సమయంలో 1-2 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాం. మొట్టమొదటిది, ఇది మాట మాత్రమే కాదు, ఇది ఒక ప్రార్థన. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అనే ప్రార్థన. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే, పాపులను వెతికి రక్షించడానికి, నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడని మనం సువార్త చెబుతుంటాం. కానీ అంత మాత్రమే కాదు, యేసు రాకడ వెనుక ఉన్న మరొక ముఖ్య ఉద్దేశం, ఆయన మనకు మాదిరి చూపడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు అసలు భక్తి ఎలా చేయాలి, సహవాసం దేవునితో ఎలా చేయాలి, దేవునితో ఎలా నడవాలి, దేవునితో ఎలా మాట్లాడాలి, ఒక భక్తునికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, గుణగణాలు ఏంటి, అతడు మాట్లాడాల్సిన రీతి, అతడు చూడాల్సిన రీతి, అతడు బ్రతకవలసిన విధానం, మాదిరి చూపడానికి వచ్చాడంటాడు పౌలు భక్తుడు. మనము తన అడుగు జాడలేమో నడుచుకున్నట్లు ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. హీ ఈజ్ అవర్ మోడల్ ఎగ్జాంపుల్. యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనేక విషయాల్లో మాదిరి. అందులో ముఖ్యంగా ఆయన ప్రార్థనకు మనకు మాదిరి. ప్రార్థన జీవితానికి యేసు ప్రభు మాదిరి. యేసు ప్రభు కన్నా ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రేయర్ ఇంకొకరిని మనం ఊహించలేము. కీర్తనలో రాయబడింది, మోషే అహరోనులు ప్రార్థన చేయువారిలో ఉంది. చాలామంది ప్రార్థన పరుల గురించి బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. చాలామంది భక్తుల ప్రార్థన జీవితాన్ని బైబిల్ మనకు చూపిస్తుంది. కానీ వారందరికంటే మనం ప్రార్థనకు మాదిరిగా ఎక్కువగా ఎంచుకోవాల్సింది, చూడవలసింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన ప్రార్థనకు, ప్రార్థన జీవితానికి యేసు ప్రభువారు మనకు మాదిరి. అన్ని లేఖనాలు నేను చూడలేను, చూపించలేను, కానీ మరి వచనాలు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. యేసు ప్రభువారు ఆయన పగలంతా ప్రార్థన చేసి, ఏమంటే రాత్రంతా ఆయన పగలంతా పనిచేసి రాత్రంతా ప్రార్థన చేశారు. మనం కనీసం ఒక వచనం అన్న చూద్దాం దీని గురించి. లూకా సువార్త 21వ అధ్యాయం దయచేసి 37వ వచనంలో మనం చూస్తే, ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ
ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము, ఇక్కడ కాలము గడుపుచుండేను అనే దాన్ని మనం మిస్ఇంటర్ప్రెట్ చేయొచ్చు. ఏంటంటే టైం పాస్ చేస్తుండేను. యేసు ప్రభు వారు ఒలీవల కొండకెళ్ళి కాలం గడిపాడు. అంటే ఏం చేస్తూ కాలం గడిపాడు? ఆయన ప్రార్థన చేస్తూ కాలం. ప్రభునందు ప్రియులారా, అన్యజనులు ఎక్కువగా వాడతారు ఈ మాట. మై ఫ్రెండ్ కమ్, జస్ట్ టైం పాస్ అవుతుంది, ఇక్కడికి రండి కొంచెం టైం పాస్, అది చేయండి టైం పాస్, యూ డూ సంథింగ్ ఫర్ టైం పాస్, యూ డూ దిస్ థింగ్ ఫర్ టైం పాస్. బట్ యాజ్ క్రిస్టియన్ వీ డోంట్ హ్యావ్ రైట్ టు యూజ్ దట్ వర్డ్ టైం పాస్. టైం పాస్కి మనకు పర్మిషన్ లేదు. మన టైం పాస్ ఏంటంటే ప్రార్థనే మన టైం పాస్. వీ హ్యావ్ టు పాస్ అవర్ టైమ్ ఇన్ ప్రేయర్. వీ హ్యావ్ టు పాస్ అవర్ టైమ్ ఇన్ మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ టు పాస్ అవర్ టైమ్ ఇన్ ప్రీచింగ్ ద గాస్పెల్. వీ హ్యావ్ టు పాస్ అవర్ టైమ్ to fulfill the responsibility which God laid on our shoulders. మన సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నాడు పౌలు. సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానులై ఉన్నాడు. యేసు ప్రభు వారు రాత్రంతా టైం పాస్ చేశాడు. కాలము గడుపునంటే దానికి ఇంగ్లీష్లో కరెక్ట్ వర్డ్ అది. అయితే ఎలా టైం పాస్ చేశాడు ఆయన? ప్రార్థన చేయించు టైం పాస్, తండ్రితో మాట్లాడుతూ టైం పాస్ చేశాడు. పగలంతా బయట పని, రాత్రంతా ప్రార్థన. ప్రార్థనకు యేసుకు మించిన మాదిరి మనకు లేడు. ఆయన ఎంతో ప్రార్థన చేశాడు. మనం హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభు వారి యొక్క ప్రార్థన జీవితం భూమి మీద ఇక్కడ ఈ స్టేట్మెంట్లో మనం చూడవచ్చు. దయచేసి హెబ్రీ పత్రిక 5 హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము దయచేసి 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో అంటే 33.5 yearsలో యేసు ప్రభువారు ప్రార్థన చేశారు. మామూలు ప్రార్థన కాదు, కన్నీటి ప్రార్థన, రోదనతో కూడిన ప్రార్థన. చాలామందికి ఒక ప్రశ్న, యేసు ప్రభుకి అంత ప్రార్థన ఎందుకు అవసరమైంది? యాజ్ ఎ సన్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ హోలీ మ్యాన్, గాలిని ఆజ్ఞాపించగలిగిన వాడు, నీళ్లపై నడవగలిగిన వాడు, తన మాటతో దయ్యాలను గడగడలాడించిన వాడు, ఎంత ప్రార్థన చేశాడు అనిపిస్తుంది మనకి. క్రైస్తవులుగా ఈ లోకంలో మనం ఎన్నో తెలుసుకోవాలి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు నో మెనీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యాజ్ ఎ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. కానీ ఈ లోకంలో మనం ఏమి తెలుసుకున్నా, ఎంత తెలుసుకున్నా, యాజ్ ఎ క్రిస్టియన్ యూ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ప్రేయర్, ద నీడ్ ఆఫ్ ప్రేయర్, వై ఐ హ్యావ్ టు ప్రే దట్ అని చాలా ప్రాముఖ్యం. చాలామందికి ప్రార్థన యొక్క విలువ ఇంకా తెలియలేదు. ప్రార్థన యొక్క అవసరత చాలామందికి ఇంకా తెలియలేదు. కొన్నిసార్లు నాకే అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఏందబ్బా ప్రార్థన అవసరం, ఎందుకు చేయాలా ప్రార్థన? సాధారణ కలిగిస్తాడు అలా ఆలోచన. యేసు ప్రభు ఎంత ప్రార్థన చేశాడు, అంత ప్రార్థన ఎందుకు చేశాడో ఎన్నో కారణాలు చెప్పుకోవచ్చు. కానీ నేను ఒక కారణం చెప్పుకోగలను. ఏంటంటే అంత ప్రార్థన ఉంటే తప్ప ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల దూత గణములతో ఆరాధించబడిన సర్వశక్తిమంతుడు గొర్రె పిల్ల వలె నీ కొరకు నా కొరకు వధింపబడలేడు. ఇట్స్ నాట్ పాసిబుల్. యాజ్ ఎ సౌరియన్ గాడ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు బి క్రూసిఫైడ్ ఫర్ యూ.
ఆయనకి సాధ్యం కాదు. యేసు ప్రభువుకు సిలువ ఎప్పుడైనా అలవాటు ఉందంటే ఏం అలవాటు ఆయనకి? యుగ యుగాలు ఏం అలవాటు ఉంది ఆయనకి? సింహాసనం అలవాటు ఆయనకి. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభువుకి సింహాసనం అలవాటు, ఆజ్ఞాపించడం అలవాటు, శాసించడం అలవాటు, శిక్షించడం అలవాటు. అలాంటి సర్వశక్తిమంతుడు, అలాంటి కోటాను కోట్ల భక్తుల చేత ఆరాధింపబడుతున్నవాడు గొర్రె పిల్లగా దాసుని స్వరూపము ధరించుకొని నా పాపాలు మోసి వాటికి పరిహారం చేయాలంటే, వాటిని కొట్టివేయాలంటే, సమాధానార్థమైన శిక్ష ఆయన పొందేయాలంటే, నీ భారం అంతా ఆయన మోయాలంటే, సర్వలోక పాప భారం ఆయన మోయాలంటే, సర్వలోక పాప పరిహారం జరగాలంటే, నాశనం నుండి నిన్ను తప్పించాలంటే అంత ప్రార్థన అవసరం. అవునండి పాస్టర్ గారు, లోక పాపాలు మోసుకోవాలి, ఆయన గొర్రెపిల్ల కావాలంటే ఆ సింహం గొర్రెపిల్ల కావడానికి శక్తి కోసం, ఆ తగ్గింపు కోసం ఆయన ప్రార్థన చేశారు. మరి నేనే సిలువ మోయాలని ప్రార్థన చేయడానికి? నేనేమి సిలువ మోయనక్కర్లేదే, నేనేమి కొరడాలు కొట్టించుకోవాల్సిన అవసరం లేదే. అదే క్రిస్టియన్, నాకు అన్నీ బాగున్నాయి కదా, నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి కదా, నా ముందు ఏ సిలువ లేదు, ఏ భారం లేదు. నేను 23వ కీర్తన 1వ వచనంలో ఉన్నాను. యెహోవా నా కాపరి, వై షుడ్ ఐ ప్రే? వాట్ ఈస్ ద నీడ్ ఫర్ మీ టు ప్రే? ప్రభునందు ప్రియులరా, అయినా నేను ప్రార్థన చేయాలి. దేనికోసం అంటే, దేవుడు ఉద్దేశించిన విధానంలో నేను బ్రతకాలంటే మనకు ప్రార్థన కావాలి. నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు ఉండాలంటే నీకు ప్రార్థన కావాలి. ఎంత కావాలి ఇప్పుడు ఆలోచించు. మిమ్మును ప్రేమించిన వారినే మీరు ప్రేమించిన యెడల మీకు ఏమి ఫలము కలుగును? మీరు పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు పరిపూర్ణులైనట్లు మీ శత్రువుల్ని ప్రేమించండి. ఆయన ఇచ్చిన స్టాండర్డ్లో, ఆయన ఇచ్చిన కొలమానంలో నేను బ్రతకాలంటే యేసు ప్రభు ప్రార్థన మనకు అవసరం. ఒక ఆదాము కొడుకు, ఒక ఆదాము కుమార్తె, కడపటి ఆదామైన యేసుక్రీస్తు స్వభావంలో, యేసు ప్రభు పోలికలో ఈ లోకంలో, ఈ పాప లోకంలో, ఈ చీకటి లోకంలో బ్రతకాలంటే ఏమవసరం? ఒక మహాదైవజనుడు తన ప్రసంగంలో చెప్పాడు, ఈ అంత్య దినాలలో క్రీస్తు సంఘానికి అత్యవసరమైనవి, ముఖ్యమైనవి 3 అన్నమాట. మొదటిది ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది ప్రార్థన. ప్రైజ్ లార్డ్. ఈనాడు క్రీస్తు సారూప్యము కలిగిన వారు, క్రీస్తు పోలికలో కలిగిన వారు, శత్రువుల్ని ప్రేమించే క్రీస్తు పోలిక, సమస్త ప్రవర్తన యందు దానియేలు వలె పరిశుద్ధ కొరకైన కమిటెడ్స్ ఎందుకు లేరంటే ప్రార్థన లేనందు చేత, ప్రార్థన శక్తి లేనందు చేత. ప్రభునందు ప్రియులారా, యేసు శిలువలో పలికిన ఆ మాట, ఆ ప్రార్థన నేను కోణంలో ఈ మధ్యాహ్న కాల వేళలో మీకు పరిచయం చేస్తున్నాను. ప్రార్థన. యేసు ప్రభు వారు సిలువేశారు అంటే కాసేపట్లో ఆయన ప్రాణం పోతుంది. ఈజ్ రెడీ టు డై. నేను అంటాను, యేసు ప్రభు వారు ఈ మాట, ఈ ప్రార్థన ఎప్పుడు చేశారంటే తన జీవితంలో చివరి క్షణాల్లో ఈ ప్రార్థన చేశారు. ఇన్ ఈస్ లాస్ట్ మూమెంట్ ఆ యొక్క ప్రార్థన చేశారు. అంటే భయంకరమైన శ్రమ, చేతుల్లో నుండి రక్తం కారుతుంది, కాళ్ళలో నుంచి, ఒళ్ళంతా కొరడా దెబ్బ నుంచి, ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ద బ్లడ్ ఈజ్ కమింగ్ అవుట్. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు సొగసైన స్వరూపం లేని వాడైన ఒక మాంసపు ముద్దగా మారినా కూడా ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఆ పరిస్థితిలో కూడా ఆయన ప్రార్థన అవసరం అనుకున్నాడు, ప్రార్థన చేసినాడు. యేసు ఆయన మనకు మాదిరి ఇచ్చాడు.
నీ ప్రార్థన జీవితం, నా ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు? ప్రభా, ఎలాంటి పరిస్థితి అయితే నేను ప్రార్థన చేస్తాను, ఎలాంటి పరిస్థితుల్లో నేను ప్రార్థన చేయలేను అనుకుంటున్నావా? ఈ గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభువారు ఉన్న స్థితిలో ఆయన చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాం. సర్వకాల సర్వావస్థలలో మనకు ప్రార్థన అవసరమని, ప్రార్థన చేయాలని మనకి మాట, ఈ ప్రార్థన మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది. అట్టి ఇన్స్పిరేషన్తో మన ప్రార్థన జీవితాలను పునరంకితం చేసుకొని, ప్రతిష్ఠించుకొని ముందుకు సాగుదాం. దేవుడి ప్రార్థన జీవితం మనకందరికీ దయచేయను గాక. ఆమేన్.